హలో ఎవ్రీవన్, ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి డైట్ కర్రీ అయితే తీసుకొచ్చేసాను. పొట్లకాయ పెసరపప్పు. ఇది ఉమెన్స్కి డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెలివరీ అయితే చాలా మంచిది. ఆ టైంలో మనకి వెయిట్ అనేది చాలా మేనేజ్ చేసుకుంటుండాలి, బట్ కర్రీ ఏమో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ కర్రీస్ అయితే మీకు ఎక్కువ హై రిచ్ ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి అండ్ వెయిట్ కూడా చాలా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఉమెన్సే కాదు, అందరూ ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కర్రీ యూస్ చేయొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. ఇంత మంచి కర్రీ జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ప్రిపేర్ చేసేసుకుందాం. పొట్లకాయ పెసరపప్పుకి ఒక 4 పొట్లకాయలు అయితే తీసుకున్నాము. 3 నుంచి 4 ఇలా పీల్ అయితే తీసుకోవాలి నీట్గా పొట్లకాయ మొత్తాన్ని. సో మనం తీసుకున్న 3 పొట్లకాయలు అయితే అలా తీసుకున్నాము. అండ్ ఒక చిన్న బౌల్కి అయితే పెసరపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నాం అనమాట. మనం పీల్ తీసుకొని ఉంచుకున్నాం కదా పొట్లకాయలు, 4 పొట్లకాయలు. ఇలా లోపల సీడ్స్ ఉంటాయి కదా, మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. పొట్లకాయ లోపల సీడ్స్ అన్నీ అయితే క్లీన్ అయితే చేసేసుకొని అయితే కట్ చేసుకుంటాం మేమైతే. చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోండి. మనం తీసుకున్న 4 పీసెస్ 4 పొట్లకాయలను కూడా మంచిగా ఇలా అయితే పీసెస్ తీసుకోండి. ఈ చిన్న చిన్న పొట్లకాయలు అనమాట, మేము కట్ చేయలేదు, హాఫ్గా అయితే కట్ చేయలేదు. చిన్న చిన్న పొట్లకాయలు. ఒక్కోసారి పెద్ద పెద్ద బారు పొట్లకాయలు కూడా వస్తాయి కదా, ఈ సైజు. ఒకవేళ పెద్దవి అయితే ఈ సైజులో ఒక 4 పీసులు అయితే తీసుకోండి. మనం తీసుకున్న 4 పీసులు ముక్కలు చేసుకొని సేమ్ మనం ఎక్కడ గిన్నెలో మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, నానబెట్టుకున్న గిన్నెలోని మనం చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక స్పూను కల్లుప్పు అయితే వేసుకున్నాము అండ్ ఒక స్పూను పసుపు, ఈ 2 కూడా వేసుకొని మొత్తం కలిపెట్టుకొని ఈ పెసరపప్పు, పొట్లకాయ ముక్కలు, ఒక స్పూను ఉప్పు, కల్లుప్పు, సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం ఉడకబెట్టుకోవాలన్నమాట. మొత్తం ఉడకబెట్టుకున్న తర్వాత మంచిగా ఇలాగైతే ఉడికిపోతాయి. అందులో వాటర్ అన్నీ కూడా ఇలా జల్లెల్లో వేసుకొని మనం వాటర్ అంతా కూడా పోయేటట్టు కొంచెం సేపు అలా అయితే ఉంచుకోండి. ఒక 10 to 15 మినిట్స్లో అయితే ఇది ఉడికిపోతుంది మనకి మెత్తగా. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మంచిగా మనం పోపు అయితే వేసుకోవాలి. పోపుకి కావాల్సినవి అన్నీ తీసుకోండి. మిర్చి, కరివేపాకు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ కూడా మంచిగా ఇలా వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. ఈ పోపు పెట్టుకున్న దాంట్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా, మంచిగా నీరంతా పోగొట్టుకున్న దాకా పొట్లకాయ పెసరపప్పును అయితే ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఆల్రెడీ మనం 10 to 15 మినిట్స్ మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుంటాం కదా, ఫ్రైకి అయితే మనకంత టైం పట్టదు. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఆ పోపు కూడా మొత్తం ఇందులో కలిసేంత దాకా మంచిగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మాడనీయకుండా, కింద మాడకుండా ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట ఒక 10 మినిట్స్లో. అండ్ చాలా చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాము. ఆల్రెడీ ఉప్పు వేసుకొని మనం ఉడకబెట్టుకున్నాం కదా, సో అందుకని లైట్గా సాల్ట్ వేసుకొని ఒక అరకప్పు పుదీనా, కొత్తిమీర అయితే తీసుకున్నాము. ఒక అరకప్పు కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం కొత్తిమీర కూడా కలిసేంతగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకంతే, ఫైనల్ అయిపోయింది కర్రీ అయితే. సైడ్ డిష్ తీసుకున్నాము. మేమైతే చాలా వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినేసాము. చాలా టేస్ట్ ఉంది, చాలా మంచిది. అండ్ ఉమెన్స్కి అండ్ ఆఫ్టర్ డెలివరీ అయిన ఉమెన్స్కి కూడా చాలా మంచిది అనమాట ఈ కర్రీ. నెయ్యి వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంది. ఇది వేడి రైస్లో తింటే ఇంకా మంచిగా ఉంటుంది. కర్రీ చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి అయితే ట్రై చేయండి చేసుకొని. నిజంగా చాలా సాఫ్ట్గా మెల్ట్ అయిపోయింది మౌత్లో అయితే, మనకి చాలా టేస్టీగా ఉంది. నిజంగా నేనైతే ట్రై చేశాను వేడి రైస్లో వేసుకొని. మీరు కూడా ఎంజాయ్ చేయండి.